హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి అందబోతున్నటువంటి గుడ్ న్యూస్. దాంతోపాటు మరొక అప్డేట్ ఏంటంటే, కేంద్రీయ విద్యాలయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో మరి దాదాపు 3/4కు మించినటువంటి ఖాళీలు ఉన్నట్టుగా అప్డేట్ వచ్చినాయి. అయితే ఏ స్కూల్స్లో కాలేజెస్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి వివరాలన్నీ కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి భర్తీ నియామక వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. సో తెలుసుకోబోయే ముందుగా మరి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వివరాల్లోకి వెళ్తే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పలు ప్రయోజనాలు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. సర్వీస్ రూల్స్కి రూపకల్పన. సో ఎవరైతే గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంటారో వాళ్ళందరూ కూడా సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి, ఆ సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఆ ఉద్యోగులకి ప్రయోజనాలను కలుగు చేసి, అంటే అన్ని అలవెన్సెస్ ఏదైతే ఉంటాయో గవర్నమెంట్ వైపు నుంచి, ఆ అలవెన్సెస్ అన్నీ కూడా ఈ సర్వీస్ రూల్స్ రూపంలో వారికి అందచేయటం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అలవెన్సెస్ ఇంకా గ్రామ వార్డు సచివాలయానికి ఏర్పాటు చేయలేదు. సో 2 సంవత్సరాలు ముగియబోతూ ఉండంటే, ఆల్రెడీ 1.5 year వస్తుంది గ్రామ వార్డు సచివాలయం మరి స్టార్ట్ చేసి. ఇంకొక మరి 6 నెలల్లో 2 సంవత్సరం కూడా ముగించబోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి సర్వీస్ రూల్స్ అనేవి ఏర్పాటు చేసి, మరి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి కూడా మరి తగినటువంటి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు కూడా వారికి అందచేయాలనేటువంటి ఉద్దేశంతో మరి 18వ తారీఖు ఏర్పాటైనటువంటి మీటింగ్లో భాగంగా మరి ముఖ్య కార్యదర్శి, అంటే గ్రామ వార్డు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అయినటువంటి అజయ్ జైన్, కమిషనర్ భరత్ గుప్తా గారు మరి వారికి అందరికీ కూడా ప్రయోజనాలు అందజేసే దిశగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నామని వారు అధికారికంగా వెల్లడించడం అనేది జరిగింది మీటింగ్ ముఖంగా. కాబట్టి సచివాలయ ఉద్యోగులు సర్వీస్ రూల్స్ రూపొందించి వారి ఉద్యోగపరమైన ప్రయోజనాలన్నింటినీ కూడా వారికి అందించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడి 2 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు వారికి అందిస్తున్న కాన్సాలిడేట్ వేతనానికి బదులు ఒక స్కేలు నిర్ణయించాలని భావిస్తుంది. అంటే ఇప్పుడు 15,000, 19,000, 14,000 చిల్లర ఇస్తూ ఉన్నారు కదా వాళ్ళకి. సో ఒక పే స్కేల్, అంటే జూనియర్ అసిస్టెంట్స్కి ఏ విధమైనటువంటి పే స్కేల్ గవర్నమెంట్ అండర్లో ఇస్తారో ఆ స్కేల్ను వాళ్ళకి నిర్ణయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే 2 years కంప్లీట్గా వస్తుంది కదా, కాబట్టి 2 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకే. సో అంత మాత్రమే కాదండి, వాస్తవానికి సచివాలయ పరిధిలో 11 మంది వరకు వివిధ శాఖలకు సంబంధించి సిబ్బంది ఉండి కీలక పౌర సేవలను అందిస్తూ ఉన్నారు. 500కు పైగా సేవలను ఈ ఉద్యోగులు అందిస్తూ ఉన్నారు. వారు ఉద్యోగాలు చేరిన తర్వాత అన్ని సర్వీస్ రూల్స్ వర్తింపచేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లోనే స్పష్టం చేశారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగాల సర్వీస్ రూల్స్ను రూపొందించేటువంటి దిశలో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఉద్యోగులందరూ కూడా మార్చి 30 సర్వీస్ బుక్లను ప్రారంభించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించడం జరిగింది. కాబట్టి త్వరలోనే, అంటే వెంటనే మనకి ఒక 1 నెల రోజుల్లోనో 15 రోజుల్లోనో దీని గురించినటువంటి అప్డేట్స్ రాకపోవచ్చు, కానీ 2 సంవత్సరం అనేది కంప్లీట్ కావస్తుంది. కాబట్టి రానున్నటువంటి 6 నెలల్లో సచివాలయ ఉద్యోగులకి మరి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు, గుడ్ న్యూస్లు వినపడేటువంటి అవకాశం అయితే మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది గ్రామ వార్డు సచివాలయం గురించినటువంటి అప్డేట్. సో మరొక అప్డేట్ మనం చూస్తే, కేంద్రీయ విద్యాలయాల గురించినటువంటి అప్డేట్ మనం చూస్తే, 300కు మించినటువంటి ఖాళీలు. కేంద్రీయ విద్యా సంస్థలో పూర్తిగా భర్తీ కానీ టీచింగ్ పోస్టులు. ఐఐటీల్లో 38, ఐఐఎంలో ఏకంగా 74% ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు. దేశవ్యాప్తంగా మనం చూస్తే 14,400 మంది ఆచార్యుల కొరత. అంటే దేశవ్యాప్తంగా 14,440 మంది లెక్చరర్ పోస్టులు మరి వేకెన్సీ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఈ రైట్ సైడ్ బాక్స్లో వివిధ కేంద్ర విద్యా సంస్థల బోధనా సిబ్బంది ఖాళీల వివరాలు ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి. కేంద్రీయ వర్సిటీలు మొత్తం పోస్టులు 18,352 ఉంటే వాటిలో ఖాళీలు 6,210 ఉన్నాయి. ఐఐటీల్లో 10,088 పోస్టులు ఉంటే 3,876 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలో 400 పోస్టులు ఉండగా మరి 163 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎన్ఐటీలు 7,443 ఉంటే 2,736 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఐఐఎంలు 1,266 ఉండగా అందులో 934 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఐజర్లు మరి 1,285 ఉంటే అందులో 137 ఖాళీగా ఉన్నాయి. స్పాల్లో 227 ఖాళీలు ఉంటే పోస్టులు ఉంటే 227 పోస్టులు ఉంటే 68 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎన్ఐటిటి
6కి 2005 ఉండగా అందులో 70 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇతర కేంద్ర సంస్థలు 273 733 పోస్టులు ఖాళీ ఉంటే 733 పోస్టులు ఖాళీ ఉంటే 246 పోస్టులు మరి అందులో వేకెన్సీ పోస్టులు ఉంటే 246 పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. వెరసి మొత్తంగా 14,440 పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యా సంస్థల్లో ఖాళీలు ఉన్నట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అయితే గత సంవత్సరం 2019, 2020 నియామకాల్లో మాత్రం 36% వరకు కూడా అంటే అన్ని పోస్టులు కూడా భర్తీ చేయలేదు. గత సంవత్సరం కూడా మనం ఆలోచన చేస్తే దాదాపు 63%, 64% మాత్రమే భర్తీ చేశారు. ఇంకో 36% ఖాళీలు మిగిలిపోయి ఉన్నాయి. ఆ 36% ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 14,440 పోస్టులు. అయితే వీటిని ఎప్పుడు 100% భర్తీ వాళ్ళు చేయలేకపోతూనే ఉన్నారు. కారణం ఏం చెప్తున్నారంటే ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వారు కొంతమంది వేరే జాబ్స్ ఇంతకంటే బెటర్ జాబ్స్ కొట్టేసి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. ఇట్లాగా కొన్ని కారణాలు వేరే కారణాల ద్వారా కొంతమంది వెళ్ళిపోతున్నారు. అంటే ఇతర కారణాలు మరి వారు తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ఈ విధమైనటువంటి మరి ఖాళీల వివరాలు అయితే మరి బయటికి రావడం జరిగింది. మరి గతంలోనే దీని గురించినటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లుగా ఒకసారి న్యూస్ రావడం కూడా జరిగింది భర్తీ చేయడానికి. మరి దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రాసెస్ ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేటువంటి వివరాలు అయితే ఇక్కడ అప్డేట్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి ఖాళీల వివరాలు అయితే వారు సేకరించారు కాబట్టి భర్తీ ప్రక్రియ కూడా ఈ విద్యా సంవత్సరం ఎలాగో అయిపోతుంది కాబట్టి రానున్నటువంటి విద్యా సంవత్సరానికి మరి ఈ ఖాళీలు అనేవి లేకుండా భర్తీ చేసేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, అడుగులు వేస్తుందని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మరి కేంద్రీయ విద్యా సంస్థలను గురించిన అప్డేట్. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ అలా అభ్యర్థులను వచ్చినటువంటి అప్డేట్. సో వీడియో ఎండింగ్ వరకు చూసినటువంటి వారికి చాలా థ్యాంక్స్. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.